మీ స్కిన్ బాగా ట్యాన్ అయిపోతుందా? ఫేస్పై ట్యాన్ అవుతుంటే ఫేస్లో గ్లో తగ్గిపోయి ఫేస్ డల్గా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదూ? మీ సుస్వరవాణిలో బాగుందండి. మనకి ఇంకా ఎండలు బాగా కాస్తున్నాయి కదా, బయటికి వెళ్ళకూడదు అనుకున్నా కొందరికి పనుల వల్ల వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే బయటికి వెళ్ళకపోయినా కొందరికి ట్యాన్ అయిపోతాయి. అటువంటప్పుడు ఎటువంటి స్కిన్ టైప్ ఉన్న వారైనా సరే సన్ రేస్ చర్మంపై పడితే ముఖం, చేతులు ట్యాన్ అవ్వడం, కొందరికి దురదలు పెట్టడం, చర్మం ఎర్రగా కమిలిపోవడం జరుగుతుంది. అలాగే కొందరికి చిన్న వయసులోనే ఫేస్లో ముడతలు వచ్చేసి యంగ్ ఏజ్లోనే పెద్దవారిలా కనబడుతుంటారు. అటువంటి వారి కోసం ఒక సీరంని, ఒక క్రీమ్ని తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి, చూసేయండి. మరి ముందు క్యారెట్తో ఆయిల్, తర్వాత క్రీమ్ చేసేద్దాం రండి. క్యారెట్ ఆయిల్ చేసుకోవడం కోసం ఇవి కావాల్సినవి: క్యారెట్లు, ఒక చిన్న గ్లాసు కొబ్బరి నూనె, అంతే. ఈ క్యారెట్ని శుభ్రంగా పీల్ చేసుకుని తర్వాత చూస్తాం. ఇప్పుడు కూరలా తీసుకుందాం. మీకు ఒక్కరికైతే ఒక క్యారెట్ తీసుకోండి, మనకి ఇద్దరు ముగ్గురు వాడటం కాబట్టి 2 క్యారెట్లు తీసుకున్నాం. ఇప్పుడు ఈ తురుముని ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ క్యారెట్ తురుములో ఇప్పుడు స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకోవాలి, 1 గ్లాస్. సరిపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనిలోనే మీ దగ్గర ఉంటే మీకు ఇష్టమైతే బాదం ఆయిల్ కూడా 1/2 స్పూన్ వేసుకోండి. వింటర్ సీజన్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. లేదంటే అలోవెరాతో కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు. మేము అలోవెరాతో క్రీమ్ చేసుకున్నప్పుడు కలుపుకుంటాం, అందుకే ఇందులో కలపట్లేదు. ఒక క్యారెట్కి ఒక చిన్న గ్లాస్ చొప్పున, మేము ఇప్పుడు 2 క్యారెట్లు వేసుకున్నాం కాబట్టి 2 చిన్న గ్లాసులు వేసుకున్నాము. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేసి తర్వాత పొయ్యి మీద పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి కాసుకుందాం. పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 10-15 నిమిషాల పాటు చిన్న మంట మీద కలుపుతూ ఉంటే ఆ క్యారెట్లో ఉన్న డార్క్ కలరు, దీనిలో ఉన్న సారం అంతా కొబ్బరి నూనెలోకి దిగాలన్నమాట. అంతవరకు కలుపుతూ ఉండాలి. ముందు ఈ కలర్లో వస్తూ ఉంటుంది, దానిలో ప్రాపర్టీస్ అన్నీ నూనెలోకి దిగుతున్నాయి అన్నమాట. ఆ బబుల్స్ అన్నీ ఆగిపోవాలి, అప్పుడు మనకి నూనె బాగా కాగిపోయినట్లు లెక్క. ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది. క్యారెట్ కలర్ కూడా మారిపోవాలి మనకి, అంటే కనీసం 10-12 నిమిషాల పాటు ఖచ్చితంగా వడిగించాలండి. అది కూడా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే. క్యారెట్ కలర్ మారిపోయింది, కరెక్ట్గా 10 నిమిషాలకి అయింది. రంగు మారిపోయింది కదా, ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ పెట్టేస్తాం. ఫైనల్గా ఇలా అయింది క్యారెట్. ఆయిల్ కూడా చూసేద్దాం కలర్ ఎంతవరకు మారింది.
పూర్తిగా కలర్లోకి వచ్చేసింది కదా, స్మెల్ కూడా బాగుంది. ఇంకా స్టవ్ కట్టేసుకుని దింపేసుకోవడం. ఆయిల్ ఈ రంగులోకి వచ్చింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్లో పోసుకుందాం. దీంతోనే మనం క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ముందైతే ఆయిల్ గురించి తెలుసుకుందాం. ఇది బాగా చల్లారిపోయింది. దీని ఇప్పుడు మనం వడకేసుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదిగో క్యారెట్ ఆయిల్ తయారైంది కదా. ఇప్పుడు దీన్ని మీరు ఇలా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈ కాలంలో అయితే ఇది వేసవకాలం కాబట్టి దీంట్లో ఇంకా కొన్ని రకాలు కలిపి చూపిస్తాను, ఇంకా బాగుంటుంది అది. మా అక్క స్కిన్ సమ్మర్ వస్తే ట్యాన్ అయిపోతుంది బాగా, అందుకని చేసి చూసాం బాగా పని చేస్తుందని మీకు కూడా చూపిస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుందాం. అలాగే మీరు రాసుకోవచ్చు స్కిన్కి ట్యాన్ అయిపోయిన చోట. మీకు ఏమైనా ఈ విటమిన్ పడితే కనుక ఈ విటమిన్ కూడా వేసుకుని రాసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక స్పూన్ ఇది తీసుకోండి. మీకు బాడీ మొత్తం రాసుకోవాలంటే ఒక 2 స్పూన్లు తీసుకోండి, ఎక్కువ వద్దు. మీకు పడితే కనుక మీకు ఆసక్తి ఉంటే ఈ విటమిన్ క్యాప్సూల్ని ఒక్కటి చాలు. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విటమిన్ ఒక్క క్యాప్సూల్ చాలు, ఎందుకంటే ఇంకా బాగా ఎండలు ఉన్నాయి కదా, ఇంకా జిడ్డుగానే ఉంటుంది స్కిన్, అందుకని ఒక్కటి చాలు. ఇదే మీరు వింటర్ సీజన్లో అయితే 2 వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు స్కిన్కి అప్లై చేసుకోవాలి. ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చేసుకున్నారనుకోండి, అది మొత్తం బాడీలోకి అబ్జర్బ్ అయిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా రుద్దండి. తర్వాత దానికి అదే ఆరిపోతుంది. ఇది ఇప్పుడు ఇంకా మనకు కొంచెం సమ్మర్ ఉంది కాబట్టి దీన్ని ఇలా సీరంలా రాసుకోవచ్చు. మనకు రాబోయేది రైనీ సీజన్, వింటర్ సీజన్ కాబట్టి దీన్ని ఒక క్రీమ్లా తయారు చేసుకోవాలి ఈ సీరంని. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నేను. దీనికోసం ఒక 2 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుందాం. 2, 3 మా ఇంట్లో అందరం రాసుకుంటాం కాబట్టి 3 స్పూన్లు తీసుకున్నాను. దీనిలో కొంచెం బాదం ఆయిల్ వేసుకుంటాం. ఇది రైనీ సీజన్ కోసం. దీనిలో ఈ విటమిన్ క్యాప్సూల్ 2 వేసుకుంటున్నా. మీది బాగా డ్రై స్కిన్ అనుకోండి, ఇంకొంచెం వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు అసలైంది క్యారెట్ సీరంని వేసుకో. ఎక్కువ చేసుకున్నాను కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను, సరిపో. కావాలంటే మీకు బాగా లిక్విడ్లో అయిపోయిందనుకుంటే కొంచెం అలా వేసుకోండి, బాగుంటుంది. ఇది మనం పూర్తిగా బాగా కలిపేసుకోవాలి. మీకు ఇప్పుడు నవంబర్, డిసెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడు గ్లిజరిన్ని ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా వేడిగానే అనిపిస్తుంది కదా, అందుకే. ఇలా బాగా కలిపేసుకుంటే క్రీమీగా వచ్చేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడు రాసుకుంటే అప్పుడు కొంచెం చిన్న గిన్నెలో తీసుకుని
ఒక 2 స్పూన్లు ఒక విటమిన్ ఆయిల్ వేసుకోండి. లేదంటే మొత్తంలో కలుపుకొని ఒక బాటిల్లో వేసుకోవచ్చు. అలాగే మీకు ఫ్లేవర్ కావాలన్నా ఇంకా కొంచెం ఆయిలీగా కావాలంటే ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి. చూశారు కదా క్రీమ్ తయారు చేయడం కూడా. ఇప్పుడు ఈ రెండిటి గురించి కొంచెం తెలుసుకుందాం. దీనిని ముఖానికి రాసుకుని 5 నిమిషాలు నెక్ టు ఫేస్ సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అలాగే చేతులకు కూడా ట్యాన్కి గురైతే చేతులకి రాసుకోండి. కొందరికి అలోవెరా పడదంటారు. అటువంటి వారు అలోవెరాని వేయకుండా ఆయిల్ మాత్రమే రాసుకోండి. ఇలా 2-3 వారాలు వాడి చూడండి. ఈ క్రీమ్లో వేసిన అన్ని పదార్థాలు సహజమైనవే, హాని కలిగించేవి, ఎలాంటి కెమికల్స్ ఇవ్వనివి వాడాం కాబట్టి దీనిని పిల్లలు పెద్దలు ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. అలా అని మరీ చిన్నపిల్లలకి కాదండి, 10 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి వాడుకుంటే మంచిది. నచ్చిన వారు కాస్త ఓపిక చేసుకుని ఈ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకోవచ్చు. పైగా ఇందులో వేసినవన్నీ మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి కదా. ఈ క్రీమ్ని వాడడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది, స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది, స్కిన్కి గ్లో వస్తుంది, డార్క్ సర్కిల్స్ ముడతలు తగ్గుతాయి. ఇది యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది, స్కిన్కి స్మూత్గా అవుతుంది, దురదలు మంటలు లాంటివి దూరం అవుతాయి. ఇది అలోవెరా కలిపితే క్రీమ్గా లేకుంటే సీరంగా అదే ఆయిల్గా వాడుకోవచ్చు. తయారు చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది కదా. అవసరం ఆసక్తి ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకున్న బిజీ వల్ల క్రీమ్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు క్యారెట్, కొబ్బరి నూనె ఈ 2 వస్తువులతో ఆయిల్ తయారు చేసుకుని వాడి చూడండి. ఫలితం బాగుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరికి చేరువవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.